హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం కదండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 3 ఎస్ఏ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. అది ఏ చాప్టర్ నుంచి అంటే వర్క్, పవర్ అండ్ ఎనర్జీ లెసన్ నుంచి. సో అవుట్ ఆఫ్ ఆ 3 ఎస్ఏస్ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే ఆసిలేషన్స్. ఈ లెసన్ నుంచి కూడా 3 ఎస్ఏస్ ఉంటాయండి. ఈ 3 ఎస్ఏస్లోంచి కంపల్సరీగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో ఒక ఎస్ఏ అనేది కంపల్సరీగా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ఎస్ఏ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఎగ్జామ్లో పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుందండి. సో ఈ క్వశ్చన్ బట్టి వాడు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, అలాగే ఏదైనా ఒక బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో కనుక తిరుగుతున్నప్పుడు డయామీటర్ వైజ్ అంటే హారిజాంటల్గా కానీ లేదా వెర్టికల్గా కానీ చూసినప్పుడు ఆ పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పి చూపించమంటారు. ఓకేనండి, ఫస్ట్ దీని ఆన్సర్లోకి మనం వచ్చేద్దాం. ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటంటే అది 2 కండిషన్స్ని ఫాలో అవ్వాలండి. ఆ పార్టికల్ అనేది 2 కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే బాడీ షుడ్ బి మూవ్ టు అండ్ ఫ్రో మోషన్. అంటే బాడీ అనేది టు అండ్ ఫ్రో మోషన్ చేయాలి. అసలు టు అండ్ ఫ్రో మోషన్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ తీసుకుందాం, అంటే ఉయ్యాలి. సో ఇది మెయిన్ పొజిషన్ అనుకుందాం, ఒక ఎండ్ ఫిక్స్ చేసాము. సో ఈ మెయిన్ పొజిషన్ నుంచి జస్ట్ ఇలా మూవ్ చేసి వదిలేస్తే ఏం జరుగుతుందండి, ఆసిలేషన్స్ అనేది చేస్తుంది ఇలా, అంతే కదా. అంటే ఒక మెయిన్ పొజిషన్ బేస్ చేసుకుని ఇలా ఫ్రంట్కి బ్యాక్కి ఇలా మూవ్ అవుతూ ఉంటే అలాంటి మోషన్ ఏమంటామంటే మనం టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. అది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంటి అంటే చూడండి, ఇలా మూవ్ అవుతున్నప్పుడు దీని యొక్క ఇలా వెళ్ళి ఇక్కడ ఏమవుతుందండి, వెలాసిటీ 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి వెలాసిటీ 0 అవుతుందంటే ఇది ఇటువైపుకి డిజిలరేషన్తో మూవ్ అవుతుంది. ఇలా డిజిలరేషన్ ఉందంటే యాక్సిలరేషన్ ఎలా ఉన్నట్టు అండి, లెఫ్ట్ సైడ్గా ఉన్నట్టు, అంతే అంటే ఇటు సైడ్గా ఉన్నట్టు. డిస్ప్లేస్మెంట్ ఏమో రైట్ సైడ్గా ఉంటే ఇక్కడ యాక్సిలరేషన్ ఏమో లెఫ్ట్ సైడ్గా ఉంది, అంతే కదండి. అంటే యాక్సిలరేషన్ డైరెక్షను ఈ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్కి ఎలా ఉంటుందంటే ఆపోజిట్గా ఉంటుంది. అండ్ ఈ యాక్సిలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అర్థమవుతుంది కదండి. సో సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఆ పార్టికల్లో వచ్చే యాక్సిలరేషన్ అనేది ఆ బాడీలో వచ్చే డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్గా ఉండాలి అండ్ ఆపోజిట్గా ఉండాలి. ఇది సెకండ్ కండిషన్. ఈ 2 కండిషన్ని ఫాలో అవుతే ఆ బాడీ ఏ మోషన్ చేస్తుందని చెప్తామండి, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇంకొకసారి చూద్దామండి. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటంటే బాడీ అనేది టు అండ్ ఫ్రో మోషన్ చేయాలి అండ్ ఆ బాడీలో వచ్చే డిస్ప్లేస్మెంట్ అనేది యాక్సిలరేషన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఓకేనండి. సో డెఫినేషన్ అయితే ఇలా రాయాల్సి ఉంటుందండి. సో డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఏ బాడీ said to be in simple harmonic motion, it should be moving to and fro motion along a straight line and its acceleration is directly proportional to displacement but opposite in direction. ఓకే, అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసుకుని ఆ డయాగ్రామ్ బేస్ చేసుకుని దీనికి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఒక బాడీ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందంటే మనం ఏమని ప్రూవ్ చేస్తే సరిపోద్ది, ఈ కండిషన్ ప్రూవ్ చేయగలిగితే ఆ బాడీ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందని మనం చెప్పచ్చు. చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్న ఆబ్జెక్ట్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్న ఆబ్జెక్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటారు. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. దాని సెంటర్ ఏంటంటే O అని పేరు పెట్టుకుంటున్నాను. దిస్ ఈజ్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ పాజిటివ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ నెగిటివ్ వై యాక్సిస్. ఇప్పుడు ఇనీషియల్గా పార్టికల్ అనేది ఇక్కడ ఉందనుకున్నాం, ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతుంది, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి విత్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. మూవ్ అవ్వకుంటూ P అనే పాయింట్ దగ్గరికి వచ్చి పాయింట్ దగ్గర రీచ్ అయింది. ఎంత టైంలో రీచ్ అయిందంటే T అనే టైంలో రీచ్ అయింది. సో ఇప్పుడు O నుంచి Pకి లైన్ జాయిన్ చేస్తున్నాం. సో ఇది ఏమవుతుంది చూడండి, ఏదైనా సెంటర్ నుంచి
సర్కంఫరెన్స్ మీద ఉన్న ఏదైనా ఒక పాయింట్కి లైన్ డ్రా చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే రేడియస్కి ఈక్వల్ అవుతుంది. ఆ రేడియస్కి నేను ఏమేమి పెట్టుకున్నానంటే ఓ అని పేరు పెట్టుకున్నాను. నెక్స్ట్ పీ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైను, వై యాక్సిస్కి ఒక లైన్ డ్రా చేశాను. వై యాక్సిస్ మీద నేము ఎన్ అని పేరు పెట్టుకున్నాను. సో ఎన్ నుంచి ఓకున్న డిస్టెన్స్ ఎంత అంటే వై అనుకుంటున్నాను. ఓకేనండి, ఇక్కడ వరకు డయాగ్రామ్ అర్థమైంది కదా. సర్కిల్ కన్సిడర్ చేసుకున్నాను. పార్టికల్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో విత్ ఒమేగా అనే యాంగులర్ వెలాసిటీతో ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ టీ తర్వాత ఎక్స్ నుంచి ఎక్కడి వరకు రీచ్ అయింది, అది పీని రీచ్ అయింది. పీ నుంచి ఒక పర్పెండిక్యులర్ వై మీదకి డ్రా చేసిన దానికి ఎన్ అని పేరు పెట్టుకున్నాం. ఇక్కడ ఎక్స్ ఎక్స్ డాష్ అండ్ వై వై డాష్ అనేవి ఏమవుతాయంటే డయామీటర్స్ ఆఫ్ ది సర్కిల్ అవుతాయి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం ఎగ్జామ్లో కొంచెం మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. సేమ్ ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుందో దాన్ని చూసి ఇక్కడ మ్యాటర్ రాసేస్తాం. ఈ డయాగ్రామ్ వేయడం వస్తే మ్యాటర్ రాసేయచ్చు, ఈజీగా రాసేయచ్చండి. అదేంటో చూద్దాం. ఫస్ట్ let us consider a particle. Let us consider a particle which is moving with uniform angular velocity. Uniform angular velocity omega. ఎక్కడ తిరుగుతుందండి ఇది? సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ రాస్తాం. ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనండి. నెక్స్ట్ మిగతా రాసుకోవడం. మిగతా ఏమన్నా చూడండి, ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ అనేవి ఏమవుతాయంటే డయామీటర్స్ అవుతాయి. వేర్ ఎక్స్ ఎక్స్ డాష్ అండ్ వై వై డాష్ ఆర్ two perpendicular diameters of the circle. నెక్స్ట్ ఎన్బిది ఎన్ అనేది ఏమవుతుందండి ఇక్కడ నార్మల్. ఎన్బిది నార్మల్, ఎన్ కాదండి ఎన్పి. ఎన్పిబిది నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి డ్రా చేస్తారండి? డ్రాన్ ఫ్రమ్ పాయింట్ పి. డ్రాన్ ఫ్రమ్ పాయింట్ పి ఆన్ డ్రాన్ టు వై యాక్సిస్. అర్థమైంది కదండి. సేమ్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకునే రాసాం. ఎన్పి ఈజ్ ది నార్మల్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ పి టు ది వై యాక్సిస్. ఓకేనండి. ఆఫ్టర్ టీ టైం తర్వాత ఏమైందండి? పార్టికల్ అనేది ఎక్స్ నుంచి పి వరకు వచ్చింది. ఓకేనండి. టీ టైం తర్వాత అబ్జర్వ్ చేస్తే పార్టికల్ అనేది ఎక్కడ ఉందండి? పి అనే పాయింట్ దగ్గర ఉంది. అది కూడా రాస్తాం. ఆఫ్టర్ టైం టీ పార్టికల్ రీచెస్ ది పాయింట్ పి. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అనుకుంటున్నానంటే నేను థీటా. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటే ప్యారలల్ లైన్స్ని కట్ చేస్తుంది కాబట్టి ఈ యాంగిల్ ఎంతైతే ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనం అక్కడ ట్రయాంగిల్స్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎన్పి నుంచి చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దామండి. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పార్టికల్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది అనుకుందాం. అప్పుడు దాని యొక్క వై యాక్సిస్ మీద దాని యొక్క డైరెక్షన్ ఎక్కడ ఉంది అనుకుంటే ఇక్కడ ఉంది. ఇప్పుడు పార్టికల్ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అనుకుంటూ ఇక్కడికి వచ్చింది. సో ఈ పార్టికల్ కూడా ఏమైంది? ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు వై దగ్గరే పార్టికల్ కూడా ఉంది. నెక్స్ట్ పార్టికల్ అనేది వై నుంచి ఎక్స్ డాష్కి ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది.
వై డైరెక్షన్లో పార్టికల్ ఎక్కడికి వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ పార్టికల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. అదే వై డైరెక్షన్లో చూస్తే ఇక్కడ నుంచి ఇలాగా మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అర్థమవుతుందా నేను? సో అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ నుంచి పార్టికల్ ఇక్కడికి మూవ్ అయినప్పుడు పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అయింది. నెక్స్ట్ వై నుంచి ఎక్స్ డాష్కి మూవ్ అవుతున్నప్పుడు పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు సర్క్యులర్ పాత్లో పార్టికల్ ఏమో ఇక్కడ ఉంది, అదే వై డైరెక్షన్లో చూసుకుంటే పార్టికల్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ డాష్ నుంచి వై డాష్కి మూవ్ అవుతుంది, అంటే ఇక్కడ ఉన్న పార్టికల్ ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది పార్టికల్, ఈ పార్టికల్ కూడా ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పార్టికల్ అనేది ఇక్కడికి వెళ్ళింది. అదే వై డైరెక్షన్లో ఎలా వెళ్తుందండి అంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఓన్లీ వై డాష్ డయామీటర్ అబ్జర్వ్ చేసినప్పుడు పార్టికల్ ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతుంటే వై డైరెక్షన్లో మెయిన్ పొజిషన్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అదే మెయిన్ పొజిషన్ దగ్గర అవుతుంది. అంటే చూడండి ఇలా ఇలా మూవ్ అవుతుంది. ఇది ఏ మోషన్ అంటే ఈ మెయిన్ పొజిషన్ బేస్ చేసుకుని పైకి కిందకి మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే టు అండ్ ఫ్రో మోషన్ అవుతుంది. అంటే అర్థమైంది కదా. సో పార్టికల్ ఇనిషియల్గా ఇక్కడ ఉన్నప్పుడు మెయిన్ పొజిషన్ దగ్గర పార్టికల్ ఉంది అని అనుకుందాం. అర్థమైందండి. ఇప్పుడు సర్క్యులర్ పాత్లో ఇలా మూవ్ అయింది అంటే మెయిన్ పొజిషన్ నుంచి ఇలా పైకి వచ్చింది. అంటే ఇక్కడ మనం రెండు డైరెక్షన్లు చూసుకోవాలి. ఒకటి సర్క్యులర్ పాత్ డైరెక్షన్ చూసుకోవాలి, ఇంకొకటి వెర్టికల్ లైన్ డైరెక్షన్ అంటే వై డాష్ డయామీటర్ డైరెక్షన్ చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ నుంచి వైకి పార్టికల్ వెళ్ళినప్పుడు ఈ డయామీటర్ డైరెక్షన్లో జీరో నుంచి వైకి వెళ్తుంది పార్టికల్. అర్థమైందండి. నెక్స్ట్ వై నుంచి మళ్ళీ ఎక్స్ డాష్కి వచ్చింది, అప్పుడు పార్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, వై నుంచి జీరోకి వస్తుంది. సో అది మనం టేబుల్ డ్రా చేద్దాం. ఫస్ట్ పార్టికల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే చూడండి ఎక్స్ టు వై మూవ్ అవుతుంది సర్క్యులర్ పాత్లో. ఎలాంగ్ సర్క్యులర్ పాత్ ఇది ఎలాంగ్ డయామీటర్ వై డాష్. ఓకేనండి. సో సర్క్యులర్ పాత్లో ఫస్ట్ ఎక్కడ ఉందనుకున్నాం, ఎక్స్ టు వై మూవ్ అయింది. ఎక్స్ టు వై మూవ్ అయితే డయామీటర్ వైజ్ ఎలా మూవ్ అయింది చూడండి, మెయిన్ పొజిషన్ ఓ నుంచి వైకి మూవ్ అయింది. మెయిన్ పొజిషన్ ఓ నుంచి ఎక్కడికి మూవ్ అయిందండి, వైకి మూవ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉంది పార్టికల్, వై దగ్గర ఉంది. వై నుంచి ఎక్స్ డాష్కి వచ్చింది సర్క్యులర్ పాత్లో వై నుంచి ఎక్స్ డాష్కి వచ్చింది. డయామీటర్ దగ్గర ఇక్కడ ఉంది పార్టికల్, ఇక్కడ నుంచి మెయిన్ పొజిషన్కి వచ్చింది, అంటే వై టు జీరో ఓ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ ఉందండి పార్టికల్, ఎక్స్ డాష్ దగ్గర ఉంది. ఎక్స్ డాష్ నుంచి మళ్ళీ వై డాష్కి వచ్చింది సర్క్యులర్ పాత్లో. ఎక్స్ డాష్ నుంచి వై డాష్కి వచ్చింది. సో ఎక్స్ డాష్ నుంచి వై డాష్కి వచ్చినప్పుడు పార్టికల్ ఎక్కడ ఉంది, ఓ నుంచి వై డాష్కి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పార్టికల్ రెండు కూడా వై డాష్ దగ్గర ఉంది. వై డాష్ నుంచి ఎక్స్కి వెళ్ళింది సర్క్యులర్ పాత్లో. అదే డయామీటర్ పాత్లో వై డాష్ నుంచి ఓకి వెళ్ళింది. అర్థమవుతుంది కదండి. అంటే ఒక పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు దాని మోషన్ని మనం ఒక డయామీటర్ వేలో చూసినప్పుడు టు అండ్ ఫ్రో మోషన్ అనేది చేస్తుంది. ఏమన్నా కాదండి, మెయిన్ పొజిషన్ నుంచి ఫస్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ పైనుంచి ఇలా కిందకి వచ్చింది, కింద నుంచి మళ్ళీ ఏమైంది మెయిన్ పొజిషన్కి వెళ్ళింది. అంటే ఒక మెయిన్ పొజిషన్ బేస్ చేసుకుని టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్ ఏమైంది అంటే ప్రూవ్ అయింది. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి, ప్రూవ్ చేయాల్సింది ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. అంటే యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇది కూడా మనం ప్రూవ్ చేయగలిగితే బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్న బాడీ అనేది డయామీటర్ వైజ్ చూసినప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందని మనం ప్రూవ్ చేసినట్టే. ఓకేనండి. అరే సో ఇలా రాయాల్సి ఉంటుందండి మొత్తం. ఇప్పుడు డయాగ్రామ్ మళ్ళీ రాద్దాం. వై డాష్
తీటా అయితే ఇది కూడా తీటా. ఓకే, వై. ఓకేనండి. సో ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎన్పి, ఇది డెరివేషన్ పార్ట్ అండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎన్పి నుంచి సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు చెప్పండి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూజ్. ఆపోజిట్ సైడ్ ఏది? ఓఎన్ బై హైపోటెన్యూజ్ ఓఎన్ బై ఓపి. బట్ మనకి ఇంకోటి తెలియాలండి, యాంగులర్ స్పీడ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటండి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, అంటే థీటా బై టీ. సో దీని నుంచి థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? ఒమేగా ఇంటూ టీ. ఇక్కడ నేను థీటా ప్లేస్లో ఏమి రాసుకోవచ్చు? ఒమేగా టీ. సో సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఓఎన్ బై ఓపి. ఓఎన్ వాల్యూ ఆల్రెడీ తెలుసు, ఎంతంటే వై. ఓపి వాల్యూ ఎంతంటే ఏ, అంతే కదండి. యాంప్లిట్యూడ్ ఇందాక రేడియస్కి పేరు ఏం పెట్టుకున్నాం? ఏ. సో ఏ. సో దీని నుంచి వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఏ సైన్ ఒమేగా టీ. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒకసారి చూద్దాం, దీనికి డెరివేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేషన్ చేస్తే డివై బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? ఏ ఇంటూ సైన్ ఒమేగా టీకి కాస్ ఒమేగా టీ, మళ్ళీ ఒమేగా టీకి ఒమేగా. డిఫరెన్షియేషన్. ఇప్పుడు మనకి తెలుసు డిస్ప్లేస్మెంట్కి డెరివేషన్ చేస్తే ఏమొస్తుందండి? వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. మనకు ఫార్ములా తెలుసండి, ఏంటంటే సైన్ తీటా ఈజ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని నుంచి కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా, అంతే కదండి. ఆ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేద్దాం. దీని నుంచి కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? √1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అంటే కాస్ తీటా ప్లేస్లో ఏమి రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ √1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ నుంచి సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? వై బై ఏ. ఒకసారి చూడండి, దీని నుంచి వై బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఒమేగా టీ రాయొచ్చు కదండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంటే ఏం రాయొచ్చు ఇక్కడ? సైన్ ఒమేగా టీ ప్లేస్లో వై బై ఏ. అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ రాస్తాను. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు థీటా బై థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ. నెక్స్ట్ ఇక్కడ వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా √1 మైనస్ సైన్ ఒమేగా టీ ప్లేస్లో ఏం రాయొచ్చండి? వై బై ఏ హోల్ స్క్వేర్. ఈక్వేషన్ 1 నుంచి. సో వి ఈజ్ ఇక్కడ ఏం రాస్తారంటే ఫ్రమ్ 1. ఓకేనండి. నెక్స్ట్ ఏ ఒమేగా ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. నెక్స్ట్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ ఎల్సిఎం తీయండి, ఏ స్క్వేర్ని ఎల్సిఎం తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. చూడండి, డినామినేటర్లో ఏ స్క్వేర్ ఉంది, అది రూట్లో ఉంది. బయటకు వస్తే ఒక ఏ ఉంటుంది కదండి. సో ఏ ఇంటూ ఒమేగా ఇంటూ 1 బై ఏ ఇంటూ √ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఏ గెట్ క్యాన్సిల్. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఒమేగా ఇంటూ √ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దిస్ ఈజ్ ది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. నెక్స్ట్ దీన్ని మళ్ళీ డెరివేషన్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే ఏమవుతుంది చూడండి. వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? యాక్సిలరేషన్ dv by dt ఈజ్ ఈక్వల్స్ టు
సో dv/dt ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని చేసినా ఒకటే. సో దీన్ని చేద్దామండి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2 అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు 2. Again differentiate the equation 2 with respect to t. చేస్తే ఏమవుతుంది చూడండి. ఏ ఒమేగా కాస్ ఒమేగా టీకి మైనస్ సైన్ ఒమేగా టీ, మళ్ళీ ఒమేగా టీకి ఒమేగా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి మైనస్ ఏ ఒమేగా ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ. చూడండి ఈ ఒమేగా స్క్వేర్ ఎదర్ రాద్దాము. ఏ ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ. ఏ సైన్ ఒమేగా టీ అంటే ఏం రాయొచ్చండి మనకి ఫార్ములాలో వై. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై. సో ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ని తీసేస్తే మనం ఎలా రాయొచ్చు ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై మైనస్ వై. సో ఇప్పుడు చూడండి మనం యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అంటే సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ చేసాం. ఫస్ట్ కండిషన్ ఏమో టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుందని ప్రూవ్ చేసాం. సెకండ్ కండిషన్ ఏమో యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. కాబట్టి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ అనేది ఎలాంగ్ డయామీటర్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది చేస్తుంది. ఇదే ఏమవుతుందని సింపుల్ హార్మోనిక్ క్వశ్చన్ ఎస్ఐ క్వశ్చన్ అండి. పబ్లిక్లో మనం ఇలా రాయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.